హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కపుల్ బ్లాగ్స్. ఈరోజైతే డే 5 అనమాట. మేమైతే అరకులో ఉన్నాం ప్రజెంట్. సో ఇప్పుడైతే బయట చూడడానికి వెళ్తున్నాము. నిన్న నైట్ వచ్చినాం అనమాట అరకుకి. సో ఇదే అనమాట రూము. మేమైతే మైత్రి రెసిడెన్సీలో ఉన్నాము. చూడండి. సో ఇక్కడ ఇట్లా కూర్చోవడానికి జస్ట్ డైనింగ్ లాగా ఏమైనా తెచ్చుకుంటే తినడానికి ఇలా చైర్స్, 2 చైర్స్ అండ్ టేబుల్ ఇచ్చారు. సో ఇక్కడ మొబైల్స్ ఇట్లా ఇది ఇచ్చారు. కిటికీ వ్యూ అనమాట, బయట వ్యూ. ఫుల్ చలి ఉంది, చూడండి, మీరు చూడొచ్చు ఎంత వాటర్ వచ్చేసినాయో మంచుకి. సో వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది. గీజర్ కూడా ఉంది మనకు వేనీళ్ళ కోసం. సో అంతే అనమాట. బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం ఫాగి ఉంది అసలు. ఇంకా ఇప్పుడు టైం అయితే 8:36 అవుతుంది. అయినా ఫాగ్ అసలు కొంచెం కూడా పోలే. చూడండి ఒకసారి, మీకు చూస్తే కనపడుతుంది. ఇక్కడ పక్కన టెంట్లు ఉన్నాయి. సో టెంట్లలో కూడా స్టే చేయొచ్చు. అమ్మో ఎంత ఫాగి ఫుల్ ఫాగి ఉంది. బయటికి బండి మీద ఇప్పుడు బైక్ మీద వెళ్తే ఎంత చలి పెడుతుందో అనిపిస్తుంది. ఈరోజు డే 5 మార్నింగ్ వ్యూ ఇన్ ద అరకు. ఒక్కసారి చూడండి అరకు వ్యూస్, ఆ ఫాగినెస్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఫాగ్తో నిండేసింది. సో ప్రజెంట్ అయితే కొంచెం లేట్గానే లేచాం, ఎందుకంటే నిన్న నైట్ అయిపోయింది, వచ్చే వరకు ఏం చూడలేదు. టిఫిన్ అయితే చేసాం. ఫుడ్ ట్రక్ దోశ, వెరైటీ దోశస్ ఉన్నాయి. దోశ 40, ఇడ్లీ 30. 2 దోశలు, 1 ఇడ్లీ తినేసినాం. చలి మాత్రం గట్టిగా ఉంది. చూడొచ్చు ఎలా ఉంది అరకు వీధులు, రోడ్స్. ఇక్కడ సంథింగ్ బస్ స్టాండ్ లాగా ఉంది. హరిత హిల్ రిసార్ట్ మయూరి. ఇందులో బుక్ చేయడానికి చాలా ట్రై చేసినా కానీ అస్సలు దొరకలేదు. ఇక్కడే ఉంది కాఫీ మ్యూజియం, దీనికి ఆపోజిటేనే హిల్ రిసార్ట్ ఉంది. మనం ఆన్లైన్లో గవర్నమెంట్ బుక్ చేసుకుంటే ఇక్కడే వస్తుంది. సో ఇది వచ్చేసి కాఫీ మ్యూజియం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అరకులోని చాలా ఫేమస్ అయిన కాఫీ మ్యూజియంకి వచ్చాము. ముందు ఎంట్రన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మా హస్బెండ్ టికెట్లు తీసుకుంటున్నారు. టికెట్ ధర పెద్దవారికి 20 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్ అనమాట. ఇక్కడ చూడండి, వాల్ డెకరేషన్ మొత్తం కాఫీ థీమ్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇకపోతే లోపల కాఫీ డెస్టినీ అనే ఒక షాప్ ఉంది. ఇక్కడ రకరకాల కాఫీలు అమ్ముతున్నారు. మీకు నచ్చిన కాఫీని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి అక్కడే తాగవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వాల్ మీద కాఫీ ఎలా తయారవుతుంది అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా రాసి చూపించారు. అదే వాల్ పక్కనే మైసెస్ అనే చిన్న దుకాణం కూడా ఉంది. ఇక్కడ మిరియాలు, లవంగాలు లాంటి మంచి మసాలాలు అమ్ముతున్నారు. కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇప్పుడు అసలు కాఫీ మ్యూజియంలోకి వెళ్దాం. ఇక్కడ మనకి కాఫీ యొక్క చరిత్ర బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. పిక్చర్స్ ద్వారా స్టెప్ బై స్టెప్గా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాల్ మీద ఉన్న డిస్ప్లే చూస్తూ చదువుకుంటూ మనం కాఫీ గురించి పూర్తి స్టోరీ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు కాఫీ గురించి నేను రీసెర్చ్ చేసింది, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. 9వ శతాబ్దంలో ఇథియోపియా అనే దేశంలో కాఫీ చరిత్ర ప్రారంభమైందని అంటారు. అక్కడ గొర్రెల కాపర్లు కాఫీ చెట్టు ఆకులు, గింజలు తిన్న గొర్రెలు ఉత్సాహంగా తిరుగుతున్నాయని గమనించారు. అలాగే కాఫీ గింజలను యమన్లోని మత గురువులు రాత్రి ప్రార్థనలు చేయడానికి నిద్ర రాకుండా ఒక ఆయుర్వేద పానీయంలా కాఫీని వాడారు. 18, 19వ శతాబ్దంలో కాఫీ మొక్కలను యూరోపియన్లు ఇండియాకు తీసుకొచ్చారు. అది మెల్లగా ఒక పరిశ్రమగా మారింది. ఇండియాలో మొదటగా కర్ణాటకలోని బాబా బుదాన్ గుహలలో కాఫీ సాగు ప్రారంభమైంది. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, ఇప్పుడు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని అరకుకు విస్తరించింది. సో కాఫీ ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇకపోతే కాఫీ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇంత దూరం వచ్చినందుకు కాఫీ మ్యూజియంలో ఒక కాఫీ ట్రై చేయాలి కాబట్టి మేమైతే అరబికా కాఫీ ట్రై చేసినాం. అరబికా అరకు స్పెషల్ అన్నమాట.
సో ఈచ్ కాఫీ 50 రూపీస్. 2 కాఫీలు తీసుకున్నాం. ఇక్కడ మన సిట్టింగ్ ఏరియాలో కూర్చొని కాఫీని ఎక్స్పీరియన్స్ చూసినాం. కాఫీ అయితే బాగుంది. మీరు అరకు వస్తే ఏ కాఫీ ట్రై చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం సెకండ్ లొకేషన్‌కి వచ్చేసాం. ఇక్కడ ఐ లవ్ అరకు అని రాసి ఉంది. ఇదొక మంచి ఫోటో స్పాట్ అన్నమాట. ఇక్కడ పక్కనే ట్రైబల్ మ్యూజియం ఉంది. గేట్ పైన ఫ్యామిలీ థీమ్‌తో ట్రైబల్ మ్యూజియం అరకు అని రాసి ఉంది. ఎంట్రన్స్ అయితే చాలా బావుంది. ఇక్కడ అరకు అడ్వెంచర్స్ అని పెద్ద బోర్డ్ ఉందన్నమాట. దీనిపైన ఫోటోస్‌తో, నేమ్స్‌తో డీటెయిల్డ్‌గా మనకి అడ్వెంచర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఇచ్చారు. అలాగే పక్కనే ఇక్కడ మనకి వాటి ప్రైజెస్ కూడా ఇచ్చారు. మనం ఏం చేయాలో సెలెక్ట్ చేసుకొని టికెట్ తీసుకొని చేయొచ్చు. మనకిక్కడ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్‌కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్స్‌కి 30 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మంచి గ్రీనరీతో అందమైన గార్డెన్ ఉంది. ఇక లోపలికి వెళ్దాం పదండి. లోపల ఏముందో చూద్దాం. అలాగే ఇక్కడ మనకి ఫోటోస్ దిగడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్స్ మధ్యలో నిల్చొని ఫోటోస్ దిగడానికి ఇక్కడ ట్రైబల్స్ బొమ్మలిచ్చారు. సో, ఈ మ్యూజియంలో ఇది మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. చూడండి ఇక్కడ చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు. ఇది చేపలేరనంట. చేపలేర. సో, ఇక్కడ వాళ్ళు వాడినవి అన్నీ ఉన్నాయి. ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకునే కుండ. సో, ఇక్కడ ఫోటోస్ గ్యాలరీ అంట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సో, ఇక్కడ వాళ్ళు వాడిన అప్పటి జ్యువెలరీ అన్నమాట. మెడహారాలు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ ద్వారా వాళ్ళ వేషధారణ, వాళ్ళ విలువిద్యలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ పంటలు ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ బొమ్మ ద్వారా అప్పట్లో నాటు వైద్యం ఎలా చేశారో మనం గమనించవచ్చు. సేమ్ ఇలాంటిదే శ్రీశైలంలో కూడా ఉంటది. ఒకవేళ మీరు వెళ్తే చూడండి. ఇలా ఈ మ్యూజియం చూస్తే అప్పట్లో వాళ్ళు ఎలా బ్రతికారో మనకు చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. ఇక్కడ చూడండి అచ్చం మనుషుల్లాగానే బొమ్మలు చెక్కి స్టాల్స్ లాగా పెట్టారన్నమాట. మనకి క్లియర్‌గా అర్థం అవ్వడానికి. ఇక్కడ చూడండి వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళు వేటకు వెళ్ళే విధానం అండ్ మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఇందులో ఉంటదన్నమాట. దింసా డ్యాన్స్ ఉంటదన్నమాట ఇక్కడ. ఈవినింగ్ 5 PM to 7 PM చేస్తారంట. దింసా నృత్యం. సైకిల్ థ్రెడ్ పైన నడిపేదన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ అవ్వలేదు. సో వెల్కమ్ బ్యాక్. 10:54 అయింది. సో ఎండ కొడుతుంది. నిన్న మొత్తం ఇక వీటిలలోనే షాప్ చేసినాం. రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. మంచి స్వెటర్ కొంచెం మంచిగా ఉన్నది 500 రూపీస్. గ్లౌజెస్ 100 రూపీస్. మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇంకా నార్మల్ ఇంకా తక్కువ వస్తాయి. సో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ప్రజెంట్ అయితే మనం చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. టికెట్ తీసుకోవాలి. అడల్ట్‌కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్‌కి 40 రూపీస్ అన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. మనం చూడొచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ కాఫీస్ కానీ, చాక్లెట్స్ కానీ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మనకు నచ్చిన షాప్‌లో ఏదైనా ఐటెమ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అనేది ఎలా ఉందనేది చూడొచ్చు. చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం ఇదొక చాక్లెట్ థీమ్ లానే ఉంటది. ఇక్కడ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. అంటే లైక్ బనానా షాప్ అని సంథింగ్ లైక్ దట్. సో మీరు ఇక్కడ ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని తినొచ్చు, టేస్ట్ చేయొచ్చు. ఏ విధంగా అనిపించింది మీకు అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఒకవేళ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసినట్టయితే. అండ్ అలాగే ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. అంటే పిల్లలు కానీ మోస్ట్లీ పిల్లలు ఆడుకునే విధంగా ఉంటాయి. పెద్దలు కూడా ఆడుకోవచ్చు. మనం కొంత అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ బంగీ జంప్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఒక ఎగ్జిబిషన్ టైప్ లాంటిది కూడా పిల్లలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది అనుకోండి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేది మెయిన్ ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తారు. అంటే చాక్లెట్ తయారయ్యే విధానం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఫ్రమ్ స్టార్టింగ్ కోకో ట్రీ అనేది ఒక పిక్చర్ లాగా, ఒక బొమ్మలాగా తయారు చేసి చెట్టును పెట్టారు ఇక్కడ.
సో కోకో ట్రీ దగ్గర నుంచెళ్ళి అది ఫర్మెంటేషన్ కావచ్చు, ఆ తర్వాత డైయింగ్ కావచ్చు, స్టోరింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు. సో ఈ విధంగా అన్నీ మనకిక్కడ కళ్ళకు క్లియర్‌గా మన ముందే రెడీ అయినట్టుగా కొన్ని బొమ్మల రూపంలో, కొన్ని రియల్‌గా రెడీ అవుతూ ఉంటాయి లోపల. సో ఈ విధంగా మొత్తానికైతే చాక్లెట్ ఎలా తయారైతదనేదైతే మనం ఇక్కడ కొంచెం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ రెండోది ఇక్కడే తయారైన చాక్లెట్ మనకు ఒక రూ. 10 వర్త్ చాక్లెట్ పర్ టికెట్ ప్రకారం ఫ్రీగా ఇస్తారు. పద్మపురం అరకు వ్యాలీ అని ఒక బోర్డు ఉంది చూడండి. కౌంటర్ అనమాట. అడల్ట్స్కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 30 రూపీస్. విజిటింగ్ అవర్స్ వచ్చేసి 8:30 AM to 5 PM అనమాట. సో ఇది ఇక్కడ ఎంట్రీ చూడండి. ఎంట్రీ ఇలా ఉంది. సో ఇక్కడ ఐ లవ్ ఇండియా ఉంది చూడండి. ఫొటోస్ దిగుతున్నారు అందరూ. సో ఇదంతా పద్మపురం గార్డెన్ అనమాట. చెట్లే, నేచర్, చెట్లు చెట్లు. టాయ్ ట్రైన్ ఉంది చూడండి. సో ఇది ఎక్కి తిరగచ్చు అనమాట. మొత్తం చుట్టూ ఒక ట్రిప్ వేస్తుంది. టికెట్ ఎంతనా? టాయ్ ట్రైన్ అనమాట. సో చూడండి బిర్యానీ. ఒక చికెన్ 65 ఒక 5 పీస్ బిర్యానీ తిన్నాం. ఒకసారి వ్యూ చూడొచ్చు. మంచి ల్యాండ్స్కేప్ ఉంది. కొంచెం ఇది కొంచెం రోడ్ బాగాలేకుండా ఇదివరకు, ఇప్పుడు కొద్దిగా బాగుంది రోడ్. మంచి హైవే టచ్ అయింది. ల్యాండ్స్కేప్ అయితే సూపర్గా ఉంది. సో కొట్టేద్దాం ఇంకా. చాపరాయి వాటర్ ఫాల్ 7.8 కిలోమీటర్స్ 15 minutes. మంచి గుట్టల మధ్యలో. నిన్న ఈ వ్యూస్ మిస్ అయిపోయాను. ఈరోజు అయితే బాగుంది. రోడ్ వ్యూ అయితే ఇలా ఉంది. మౌంటైన్స్ అయితే అదిరిపోయినాయి అసలు. చాలా 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 బాగుంది. ఇటు వచ్చగానే కొంచెం కూల్ వెదర్ స్టార్ట్ అయింది. ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది వ్యూ. మంచి చాలా బాగుంది వ్యూ. చాపరాయి బస్ స్టాండ్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి ఇక్కడ చీక్స్ అమ్ముతున్నారు. ఇప్పుడే ఫుల్గా వేసేసినాం కాబట్టి మనకు ఇప్పుడు వద్దు. ఇక్కడ సరే వెళ్ళిపో. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి 50 రూపీస్ ఉంది, చిల్డ్రన్స్కి 25 రూపీస్ ఉంది అనమాట. చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది అరకు వ్యాలీకి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ దిగి కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. పక్క కూడా ఈ స్టెప్స్ నుంచి వెళ్ళి వాటర్ ఫాల్కి మధ్యలో ఉన్న దూరాన్ని కూడా సైడ్స్కి కొంచెం డెవలప్ చేస్తున్నారు. సో అందులో వాటర్లో కాసేపు స్పెండ్ చేయొచ్చు.